చేస్తామని కూడా తెలియజేస్తున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మహా న్యూస్ డీజీపీ కార్యాలయం. ఇచ్చేసి అమ్మడం 2 నిమిషాలు 5 minutes. సార్ వచ్చేటప్పుడు నడుచుకుంటాడు సార్. అంతే అక్కడ నడుచుకుంటా సార్. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా సమర్పించినటువంటి కానుకల్ని గతంలో పరకామణి ద్వారా దొంగలించి బయట వస్తున్నటువంటి రవికుమార్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది. కానీ పట్టుకున్న తర్వాత వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు తప్ప ఏ విధంగా శిక్షించాలని చెప్పి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆలోచించలేదు. అందులో భాగంగా ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఈ కేసులోకి రాజీకి పోయామని చెప్పి ఆ రోజు విజిలెన్స్ రిపోర్ట్లో డిఎస్పీ స్థాయి అధికారులు రిపోర్ట్ ఇచ్చారంటే ఆ రోజు ప్రభుత్వం ఏ విధంగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసిందో. కాబట్టి దీని మీద ఒక పూర్తి డీటెయిల్డ్ ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి నేను గత ధర్మకర్తల మండలి టీటీడీ బోర్డు మీటింగ్లో లేవనెత్తాను. ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా లోతుగా దీని మీద విచారణ జరిపించి స్వామివారి సొత్తు తిన్న ప్రతి పైసా కక్కించాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. 100 కోట్ల పై చిలుకు నుంచి 200 కోట్లు ఉంటుందని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు. ప్రతి పైసా కక్కిస్తాం. ఇప్పటికే 30-40 కోట్ల రూపాయలు ఆ రవికుమార్ దగ్గర నుంచి అక్కడ లోక్ అదాలత్ ద్వారా టీటీడీ స్వామివారికి పేరుతో మార్చారని చెప్పారు. పేరుకి 40 కోట్లు మార్చారు. వీరి సొంత ఖాతాలోకి ఎంత పోయిందో పూర్తి వివరాలు రాబో రోజుల్లో బయటపడతాయి. ఈ రోజున రాష్ట్ర డీజీపీ గారి ద్వారకా తిరుమలరావు గారికి 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి టీటీడీలో అవకతవకలు, అదేవిధంగా పరకామణి అంటే హుండీలో జరిగినటువంటి దొంగతనాలు, లేదా వాళ్ళు కాంట్రాక్ట్లో దోచుకున్నటువంటి డబ్బులు కానీ, కల్తీనే గురించి కానీ మొత్తం ఈ 5 సంవత్సరాల్లో ఒక వెంకటేశ్వర స్వామిని ఒక కమర్షియల్గా వాళ్ళు వాడుకున్నారు తప్పితే అదొక ఆధ్యాత్మికమైన కార్యక్రమం. హిందువులకి ఒక మనసు పవిత్రంగా అవ్వాలి అనుకున్న వాళ్ళు 100% ఏడుకొండల వారి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శించుకొని వస్తే ఒక మంచి జరుగుతున్న నమ్మకం ఉన్న దాన్ని వీళ్ళు దాన్ని చెడగొడటానికి ప్రయత్నం చేశారు. అందుకనే ఈ రోజున ఏవైతే దొంగతనం జరిగిందో మా బోర్డు, మన టీటీడీ బోర్డు వాళ్ళు డిసైడ్ చేశారు. కొంతమంది దొంగతనం చేసిన వాళ్ళు, అందులో ముఖ్యంగా 3 ఆరులు అంట భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మరి ఈ 3 ఆరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఆ దొంగతనం జరిగినటువంటి రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా దేవుడి గుళ్ళో దొంగతనం చేస్తే శిక్షిస్తారు, కానీ లోక్ అదాలత్లో పంచాయతీ చేయడం ఏంటండి? అది పోలీసు గారి ప్రెజర్తో అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా రాశాడు. అందుకనే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు కానీ, ఏదైతే మోడీ గారు భారతదేశంలో కేదార్నాథ్, బద్రీనాథ్, ఉజ్జయిని, అయోధ్య ఇటువంటి టెంపుల్స్ని, మన వారస సంపదని, హెరిటేజ్ని కాపాడుతూ వస్తున్నారో ఈ రాష్ట్రంలో కూడా కాపాడవలసిన అవసరం ఉంది. అందుకనే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ డెఫినెట్గా అటువంటి మంచి జరుగుతుందని నమ్మకంతోనే జరిగిన అవకతవకలను బయటికి ప్రజలకు వివరించాలని ఉద్దేశంతో ఈ రోజున డీజీపీ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో మంచి అభివృద్ధి చెందుతాయి దేవాలయాలు అని చెప్పి మనం చేసుకుంటాం. 100 కోట్ల నుంచి ఎంతైనా జరగచ్చు. దొంగతనం చేసిన వాడికి పట్టుకునేంతవరకు మనకు కూడా తెలియదు కదా. అందుకని మినిమం 100 కోట్ల నుంచి 200, 300 అనేది దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తారు. దొరికిన తర్వాత దాని మీద మాట్లాడతాం.